నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో రీసెంట్గా మోడీ గారు మనకి పొదుపు చర్యలు అనేవి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే గోల్డ్ కానీ ఇలాంటివన్నీ కొంచెం పొదుపుగా చేయాలి, ఇన్వెస్ట్ అనేవి చెప్పారు. సో ఈ పొదుపు చర్యలు అనేవి రియల్ ఎస్టేట్ పైన ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నందూరి రవి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సో ఈ పొదుపు చర్యలు అనేవి రియల్ ఎస్టేట్ పైన ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి అనేది. సో సార్ నమస్తే. నమస్తే. నేను ఇందాక అంటున్నట్టు, సో ఇలాంటి చర్యలు రాష్ట్రం ప్రభుత్వం కానీ తీసుకునేవి చర్యలు కానీ పొదుపు చర్యలు రియల్ ఎస్టేట్ పైన ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? రియల్ ఎస్టేట్ పైన ఎందుకంటే దీని మీద చాలా మనం ఆలోచించాల్సింది. ఫస్ట్ గోల్డ్ డిస్కరేజ్ చేశారు మోడీ గారు. 7 పాయింట్లో గోల్డ్ డిస్కరేజ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని సాఫ్ట్వేర్ కంపెనీస్కి చెప్పి, తర్వాత ఈ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోమని ఈ విధమైనటువంటివన్నీ కూడా ఎందుకు చెప్పారంటే, వార్ వల్ల ఇండియన్ రూపీ వాల్యూ ఏదైతే ఉందో రోజు రోజుకి పడిపోతుంది, డాలర్ వాల్యూ పెరుగుతుంది. మనమంతా కూడా ఇంపోర్ట్స్, గోల్డ్ అంటే మనం ఇంపోర్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇలా ఇంపోర్ట్ చేయాల్సిన వాటికి ఎప్పుడైతే మనము ఎక్కువ ఆధారపడి ఉన్నామో కాబట్టి ఫారెక్స్ కన్జర్వ్ చేయడానికి ఆయన నేషనల్ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో ఆలోచించి ఈ విధమైన చర్యలు తీసుకున్నారు. సో ఇక రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే రియల్ ఎస్టేట్ రంగానికి ఏ విధమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి, అంటే ఏదైనా మోటివేట్ చేస్తూ అందులో ఇన్సెంటివ్స్ ఏమైనా పెంచి, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడిదారులు ఎక్కువ పెట్టుబడి పెడితే డొమెస్టిక్ మార్కెట్ పెరుగుతుందని అలాంటివి ఏవి ఈ 7 పాయింట్స్లో ఏదైతే వార్ కనెక్షన్లో ఇప్పుడు ఏవైతే మన మోడీ గారు చెప్పారు, అది కూడా మన హైదరాబాద్ వేదికగా చెప్పటం అన్నది. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే, మనము సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఎంత రేటు ఉన్నా సరే అప్పు చేసైనా సొప్పు చేసైనా ఒక పెళ్ళికి కానీ ఒక వేడుకగా కానీ గోల్డ్ కొనకుండా మనం ఉండం. కాబట్టి వారు చెప్పారు. తర్వాత నెక్స్ట్ డేనే 10% కస్టమ్స్ డ్యూటీ కూడా పెంచి గోల్డ్ కాస్ట్ కూడా పెరిగిపోయేలాగా అయిపోయింది. ఇంకా మనం ఇబ్బందుల పాలయ్యాం. అంటే ఎవరైతే కంపల్సివ్గా కొనుక్కోవాలో ఫిజికల్ గోల్డ్, వాళ్ళందరికీ కూడా కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే ఈ కష్టాలు వచ్చి పడ్డంత మాత్రాన వాళ్ళు ఆగరు. అప్పుడు 10 తులాలు కొట్టే ఇప్పుడు 9 తులాలు కొట్టారు. 10% పెరిగింది కదా, ఇంకా ఏమైనా పెరిగితే 8 తులాలే కొంటారు. కానీ గోల్డ్ కొనటం మాత్రం ఎవరు ఆపరు. అలాంటి సందర్భాల్లో గోల్డ్ కొనటం ఆపరు. మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టుబడిదారులు ఉన్నారంటే ఇవాళ రేపు వాళ్ళంతా కూడా ఫిజికల్ గోల్డ్ బదులు డిజిటల్ గోల్డ్, పేపర్ గోల్డ్, సావరెన్ బాండ్స్ గతంలో చాలా వచ్చాయి రకరకాలు. ఇప్పుడు ఈటీఎఫ్లు ఇలాంటి వాటిలో వాళ్ళు పెట్టుబడి పెడుతూనే ఉంటారు. కాబట్టి గోల్డ్ రేటుని ఎంతవరకు ఈయన యొక్క పొదుపు చర్యలో మీరు అన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి కాస్టరీ మెజర్స్, లేకపోతే వీ కెన్ సే ఆస్టరిటీ మెజర్స్, లేకపోతే ఆయన అందరినీ కూడా జాగ్రత్తగా పడండి అని చెప్పటము, ఇవన్నీ ఎంతవరకు ప్రభావితం చేస్తాయి ఒక మనిషి పెట్టుబడి చేసే వాళ్ళకనంటే పెద్దగా ప్రభావితం చెయ్యవు. అండ్ ఇంకా నన్ను అడిగితే కామన్ మ్యాన్కి కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే రేటు పెరిగింది కాబట్టి, రేటు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ డిమాండ్, ఆర్గానిక్ డిమాండ్ అలాగే ఉంటుంది ఫిజికల్ గోల్డ్కి. ఇంకా ఇంకో రకంగా ఏంటంటే, ఏదైతే డిజిటల్ గోల్డ్ వచ్చిందో, పేపర్ గోల్డ్ వచ్చిందో, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో దానివల్ల అది నియంత్రణలోకి రాకపోవచ్చు, గోల్డ్ రేటు తగ్గకపోవచ్చు. అది ఒక పాయింట్. ఇక సెకండ్ రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి, రియల్ ఎస్టేట్లో నేను గ్రూప్ బయింగ్కి అడ్రస్ అనమాట. ఓకే, సింగిల్గా కొనుక్కోవటం కదా, గ్రూప్గా కొనుక్కోవాలని నేను ఎప్పటి నుంచి చెప్తుంటాను. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం గ్రూప్ రియల్ ఎస్టేట్ చూస్తామో, రియల్ ఎస్టేట్ని ప్రభావితం చేసేటువంటివి చాలా కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అంతకుముందు తెలంగాణ అప్పుడే వచ్చింది, అంటే అప్పుడే పుట్టిన రాష్ట్రం. ఇక్కడ ఏవీ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అసలు డెవలప్మెంట్ చాలా తక్కువ ఉండింది. అలాంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు మనకి ఒక బ్యూటిఫుల్ ఓఆర్ఆర్ అందరికీ తెలిసిందే కదా. ఓఆర్ఆర్ ఇవాళ ఎలా అయిపోయింది, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓఆర్ఆర్కి మనం ఎక్కడికి వెళ్ళాలని సరే ఆ టైంకి వెళ్ళగలుగుతున్నాం. మెట్రో ఒకవైపు, ఓఆర్ఆర్ ఒకవైపు, హైదరాబాద్కి 2 వరాలు, కరెక్ట్ అవునా? సో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మనకు అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ రావటం బట్టి ఇక్కడికి అన్ని ఐటీ జైంట్స్, దిగ్గజాలు అన్నీ ఇక్కడికి వచ్చేవి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ చాలా పెరగబట్టి హైదరాబాద్ అన్నది ఒక హాట్ డెస్టినేషన్గా గత దశాబ్దంలో మనకు ఉండి అన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ లేని కంపెనీ అంటూ లేదు. ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, యూ నేమ్ ఇట్, ఇట్ ఈస్ దేర్. సో కాబట్టి ఇప్పుడు ఒక రకమైన స్టాట్యుయేషన్ వచ్చి ఆ గ్రోత్ గతంలో వలె లేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ పెద్దగా హైదరాబాదు వైపు మొగ్గు చూపించట్లా. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఎక్కడ రిటర్న్స్ బాగా వస్తాయో, అంతేనా, ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా? లేదు, అంతే ఉంటుందిగా. సో ఆ విధంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి
నా ఉద్దేశంలో మోడీ గారి ఈ 7 పాయింట్స్ ఏవైతే చెప్పారో వాటి వల్ల రియల్ ఎస్టేట్ తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ప్రభావితం కాదు. ఓకే. దానివల్ల మనకి ఏదో అక్కడ పెట్టుబడి పెట్టరు కాబట్టి, గోల్డ్ కొనరు కాబట్టి, గోల్డ్ కొనేటువంటి వాళ్ళు వచ్చి దీనిలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు అని అనుకోవడానికి ఎక్కడ కూడా ఆ కైండ్ ఆఫ్ అవినాభావ సంబంధం లేదు, ఆ రిలేషన్షిప్ లేదు. ఓకేనా? సో గోల్డ్ కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా గోల్డే కొంటారు. కూతురు పెళ్ళికి గోల్డే కొంటారు కానీ కూతురు పెళ్ళికి ప్లాట్ 100-200 యాడ్స్ కొని ఓ ఫ్లాట్ కొనో ఇవ్వరు. ఇది ఇచ్చేవాడు ఇది ఇస్తారు, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా గోల్డ్ అయితే కొని చక్కగా అందంగా, అంటే గోల్డ్ అన్నది ఒక ఆర్నమెంటల్ వాల్యూ కూడా ఉంది కదా, ఒక మనిషికి సంతోషం కలగజేయటం ఒకటే కాకుండా దానికి ఒక ఆర్నమెంటల్ వాల్యూ, ఒక ఎలివేషన్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతూనే ఉంటాయి పెళ్ళిళ్ళు, ఆ విధంగా వాళ్ళు కొంటూనే ఉంటారు. కాబట్టి ఆ యొక్క 7 ఏవైతే ఆయన చెప్పారో నియమాలను బట్టి 7 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళద్దు. ఫారెన్ ట్రిప్ వెళ్ళడం మానేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాడా? చెయ్యడు. దాని బడ్జెట్ దానికే, దీని బడ్జెట్ దీనికే. యూ లివ్ ఓన్లీ వన్స్. యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. మీకు డ్రీమ్ ఉంది, వెళ్ళాలి దుబాయ్, వెళ్తారు. అవునా? గోవా ఎలా వెళ్తారో దుబాయ్ కూడా అలాగే వెళ్ళిపోతారు. సో అందువల్ల మరి మనం చూస్తే ఇంకో రకంగా చూస్తే కూడా గోవా ట్రిప్పు ఒక్కొక్కసారి దుబాయ్ ట్రిప్ కంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది సీజన్లో. ఈవెన్ గెట్ అకామిడేషన్ ఆల్సో. సో అందువల్ల ఏంటంటే ఆయన ఒక ఆదర్శప్రాయంగా ఆయన సూచనలు ఇచ్చారు. ఈ సూచనల వల్ల కొంతమంది డెఫినెట్గా ప్రభావితమయ్యి కొన్ని కట్ డౌన్ చేసుకుంటారు. కానీ ఆ కట్ డౌన్ చేసుకున్నటువంటి సేవింగ్స్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పెడతారు అన్నది నేను నమ్మట్లే. ఓకేనా? అంటే సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫ్లాట్గా ఉంది అని అనుకుందాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైమా? ఎస్, ఇది ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్, రియల్ ఎస్టేట్కి డిఫరెంట్ వెర్టికల్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అనేది పెద్ద బ్రాడ్. ఎట్లా అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్, మన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్, మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్లో ల్యాండ్, ఓపెన్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, అండ్ దెన్ ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్, అండ్ దెన్ గేటెడ్ విల్లా ప్లాట్స్, గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్, ఇలా రకరకాలైనటువంటి ప్రొడక్ట్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైతే హైదరాబాద్ ఒక భాగ్యనగరం, ఒకప్పుడు మా చిన్నప్పుడు భాగ్యనగరం ఉండేవాళ్ళం, మీకు తెలుసో తెలీదు, హైదరాబాద్ భాగ్యనగరం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నాం? విశ్వనగరం అంటున్నాం. ఈ విశ్వనగరంలో కనుక ఎవరికైతే ఇల్లు లేదో, ఫస్ట్ హోమ్ అంటూ లేదో, ఎవరైతే రెంటల్స్ దీని మీద ఉంటున్నారో అట్లాంటి వాళ్ళు ఫస్ట్ హోమ్ బయర్స్కి ఇది చాలా చక్కటి సమయం, అవకాశం. ఓకే. మీరు అడిగిన దానికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, అంటే ఆల్రెడీ మనకి ఒక హౌస్ ఉంది, మళ్ళీ ఇంకో హౌస్ కొనుక్కుంటున్నాము, ఏదో పెరిగిపోతుంది రేటు, అమ్ముకోవచ్చు అనుకున్న వాళ్ళకి కాదు. మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఎవరికి ఇది చక్కటి అవకాశం? ఫస్ట్ హోమ్ బయర్స్కి ఇది చక్కటి అవకాశం. అండ్ ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను ప్రతి ఫోరంలో. కాబట్టి ఇప్పుడు మీరు అడిగారు మంచి, చాలా చక్కటి ప్రశ్న ఇది. రోటీ కపడా మకాన్, బేసిక్ థింగ్స్ కదా. మీకు ఇల్లు ఉందా? ఇక్కడ హైదరాబాద్ ఫ్లాట్ ఉందా? ఓకే, ఫైన్. సో మనకి అది ఉందనుకోండి, సగం తలగా నొప్పి తగ్గిపోయింది. ఫ్లాట్ ఆర్ ఎనీ హౌస్ వేరెవర్ వి స్టే, మనకు వచ్చే ఇన్కంలో మినిమం 40% అంటే పోతుంది రెంటల్గా. అలాంటిది ఒక ఇల్లు ఉందనంటే ఈఎంఐ కట్టుకుంటాం, ఒకరోజు ఇంటి ఓనర్ అవుతాం, ఇంటి రేటు పెరుగుతుంది, మన వర్త్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఒక 60 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను కూడా ఒక 2 కోట్లు ఇస్తారు, 3 కోట్లు ఇస్తారు, 4 కోట్లు ఇస్తారు అని ఆరాధపడడానికి ఉపయోగపడతాయి కదా. సో 2 రకాలుగా ఇది ఉపయోగం అన్నమాట. మనశ్శాంతి ఉంటుంది, ఇటు పక్కన స్లోగా అసెట్ వాల్యూ కూడా పెరుగుతుంటుంది. సో హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ప్రతి వారికి ఒక డ్రీమ్ ఇది, ఒక కళ, ఒక చిన్న తలదాచుకునేందుకు 2 BHK అవ్వచ్చు, 3 BHK అవ్వచ్చు, ఏదైనా మనకంటూ ఒక ఫ్లాట్, చిన్న ఇల్లు ఉంటే మనకి ఇక్కడ బాగుంటుందని అనుకుంటారు చూసారా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి అవకాశం, అందులో డౌటే లేదు. ఎందుకంటే మార్కెట్ పట్టడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. రిస్క్ చూసుకోవాలి కదా, రిస్క్ రివార్డ్ పట్టడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకని? ఒకవేళ ప్లాట్ వాల్యూ తగ్గినా ఫ్లాట్ వాల్యూ తగ్గడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అందులోకి వెళ్ళే కాంపోనెంట్స్ ఏమేమి వెళ్తాయి? సిమెంట్ వెళ్తుంది, ఐరన్ వెళ్తుంది మెయిన్, అండ్ మిగతా ఫిట్టింగ్స్ అవన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి రేట్లు.
ఎక్కడ తగ్గుతుంది? కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గదు కదా, లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. సో అందువల్ల ఏంటంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇక్కడ ఇల్లు లేదో వాళ్ళు మాత్రం ఇది సువర్ణ అవకాశం, మళ్ళీ వస్తుందో రాదో ఇలాంటి అవకాశం అలా అనుకోవాలి. లాస్ట్ 2 years నుంచి అసలు పెద్దగా మార్కెట్లో అలదడి లేదు, స్తబ్దతతో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే స్టాగ్నేటెడ్ మార్కెట్ ఇది. అండ్ దట్ ఈస్ దేర్ ఓన్లీ హైదరాబాద్ అనకంటలాగా అలా మొత్తం ఇండియా మొత్తం కూడా ఆ విధంగా స్టాగ్నేటెడ్ మార్కెట్. హైదరాబాద్లో రేట్లు ఎక్కువ పెరిగాయి కాబట్టి ఎక్కువ దెబ్బతింది, అంతే తేడా. సో అది విషయం. సార్ ఇప్పుడు తక్కువ ఉందని కొనేసి ఒక 4-5 ఏళ్ళ తర్వాత మళ్ళీ రీసేల్ చేద్దామన్నా కొనే వాళ్ళు ఉంటారా, ఉండరా? ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఎస్ నాకు అర్థమైంది. హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ ఎప్పుడైనా ఒకటేనమ్మా, మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు. కొనేవాళ్ళు ఎప్పుడు కొంటారు? కొనేవాళ్ళు ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీ వచ్చిందా, అంటే ₹1,00,00,000 వస్తుంది నాకు 50 లక్షలకే వచ్చిందా, 60 లక్షలకే వచ్చిందా, 70 లక్షలకే వచ్చిందా, అలా ఆలోచిస్తూ కొనుక్కునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే అంటే ₹1,00,00,000 వర్తది మనకి ఇప్పుడు 90 lakhsకే ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అమ్మేస్తున్నారు కాబట్టి తక్కువ కొనగచ్చని కొంతమంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే కొనేవాళ్ళు ఉంటారు. మనం పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువకి కొనేవాళ్ళు ఉంటారా? అది నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఎందుకంటే ఈ రాబోయే టైంలో ఇవాళ మనం పెట్టుబడి పెట్టితే ఇప్పుడు ఏమైపోతుంది, ఆల్రెడీ అంటే ఐ థింక్ ఇవాళ రేపు వచ్చేస్తుంది మనకి అనౌన్స్మెంట్. ఈ ల్యాండ్ రేట్స్ ఏదైతే గవర్నమెంట్ కార్డ్ రేట్స్ అంటాం అనమాట, ఒక్కొక్క ఏరియాలో ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంతకంటే తగ్గడానికి లేదు. ఒక ఫ్లాట్కి అనుకోండి 3,000 3,500 ఎంత పెట్టారో అది పెంచేస్తారు. పెంచే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కానీ రెవెన్యూ కావాలి. రెవెన్యూ కావాలంటే రెండే అవకాశాలు. ఒకటి లిక్కరు, అలవాటు పడ్డవాడు బానిసైనవాడు సోషల్ డ్రింకింగ్ చేసేవాడు ఆపుతాడా? ఆపడు. కాబట్టి లిక్కర్ మీద రెవెన్యూ ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 రియల్ ఎస్టేట్. సో కాబట్టి రియల్ ఎస్టేట్ మీద కూడా ఇప్పుడు లిక్కర్ మీద రేట్స్ పెంచుకుంటారు, రియల్ ఎస్టేట్ మీద కూడా రేటు పెరుగుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా రివైజ్ అవుతాయి కాబట్టి మనకి ఆ కాస్ట్ పెరుగుతుంది, స్టాంప్ డ్యూటీ కాస్ట్ పెరుగుతుంది. 7.5% మనకి ట్రాన్స్ఫర్ చేయాలంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7.5% ఆ కాస్టు మనకు ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్న ₹100 వస్తువు మీద మనం ₹110 పెడితే కానీ అది మన పేరున అవ్వదు. ఆ 10% గ్రో అవ్వాలి. నాకు లాభం రావాలంటే ఆ 10% గ్రో అవ్వాలి. దాని కాస్ట్ 100, ట్రాన్స్ఫర్ కాస్ట్ అవన్నీ కలిపేటప్పటికి ఇంకో ₹10 వేసుకుంటే ₹110 దానికి కాస్ట్ పెరగాలి. అండ్ ఇప్పుడు ఇది ప్రపోజ్ చేసింది ఇదేమైనా వచ్చిందంటే ఇంకా ఆ కాస్ట్ పెరుగుతుంది. ఇలా పెరిగిన కాస్ట్ అన్నీ కవర్ అవ్వి అప్పుడు కానీ నాకు ప్రాఫిట్ మొదలవుతుంది. అలా మొదలవ్వాలి ప్రాఫిట్ అని అంటే మీరు 5 ఏళ్ళు అన్నారు. మినిమం నా ఉద్దేశంలో 5 ఏళ్ళకి మించే మనం పెట్టుబడి పెట్టాలి. పెడితే అప్పుడు ఆర్గానిక్గా అది గ్రో అయ్యి మనకి మన పెట్టుబడి ఎంతైతే పెట్టామో అంతకంటే ఎక్కువ వస్తుంది. సో సార్ ఇప్పుడు కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి సార్, కొన్నాళ్ళ పాటు అసలు నిర్మాణాలే ఆపేస్తే బాగుంటుంది అనేది. మరి చిన్న బిల్డర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? అలా అయితే అది చాలా పెద్ద రూమర్, అది చాలాది గాడ్ సేవ్ అలాంటి రాకూడదు. ఎందుకు అంటే ఎవరికి ప్రతి వాళ్ళకి కూడా ఒక్కొక్క డొమైన్ ఉంటుంది అనమాట. ఆ డొమైన్ ఏంటంటే మీకు నైపుణ్యత ఒక పర్టికులర్ ఏరియాలోనే ఆ నైపుణ్యత ఉంటుంది, ఆ స్కిల్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. చిన్న బిల్డర్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఏంటి లాభం వస్తుందా నష్టం వస్తుందా దేవుడు డిపెండెంట్ ఉంటారు. ఆ వర్క్ పైన ఆక్యుపేషన్ కావాలి, ఎంగేజ్మెంట్ కావాలి. నాకు వచ్చింది ఇదే, నాకు వేరేది రాదు, చేయలేరు వాళ్ళు. మన ఏ ఇండస్ట్రీ చూసుకున్నా సరే ఎవరైనా సరే ఒక హీరో ఉన్నాడు, ఆ హీరోగా ఫిలింలో ఆ కెమెరా ముందు మాత్రమే ఆయన చేయగలడు, అంతేగాని రియల్ లైఫ్లో ఆయన హీరో కాదు కదా. రియల్ లైఫ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. సేమ్ ఇస్ ది కేస్. అందరూ మనుషులకి అదే ప్రాబ్లం. సో మీరు అన్నది కనుక జరిగితే చాలా డేంజర్ ఫర్ దీస్ పీపుల్ ఒకటి. నెంబర్ 2, మీరు అన్నది కనుక జరిగితే ఈ ఎగ్జిస్టింగ్ ఏవైతే స్టాక్ ఉందో ఇన్వెంటరీ అంటాం, ఇన్వెంటరీ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయి ఏవైతే అన్సోల్డ్ స్టాకు ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ ప్లాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటి రేటు వీళ్ళు డమాలని పెంచుతారు. డిమాండ్ అండ్ సప్లై కదా, వీళ్ళు డమాలని పెంచుతారు. ఎందుకు పెంచుతారు? కొత్త పిల్లలు, కొత్త వాళ్ళు, కొత్తగా ఇల్లు లేని వాళ్ళు, కొత్తగా హైదరాబాద్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలిగా. సో డిమాండ్ అలాగే ఉంటుంది, సప్లై మీరు ఆపేశారు, అప్పుడేమవుతుంది? ఈ రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఆ సిచ్యుయేషను నా ఉద్దేశంలో రాకూడదు. అర్థమైతే వస్తే మాత్రం చాలా అది ఇట్ విల్ బి మేజర్ హిట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ
మనకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా రియల్ ఎస్టేట్లో కూడా ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. అండ్ ఎంతోమంది సేల్స్ పీపుల్ దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సిఆర్ఎంస్, ఆర్ఎంస్ ఎన్ని పొజిషన్స్ క్రియేట్ చేసి రియల్ ఎస్టేట్ కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఒక కార్పొరేట్ స్టైల్లో ఇవాళ నడుపుతున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో. వాళ్ళందరి దగ్గర ఎంప్లాయీస్ అందరికీ జాబ్స్ పోతాయి కదా. ఆల్రెడీ మీరు ఐటీ లే ఆఫ్లు అని ఐటీలో చాలామంది లక్షల మందికి జాబ్స్ పోతున్నాయి. మళ్ళీ మీరు ఇంకోటి కొత్తది వేస్తే ఎలాగా? సామాన్యుడు ఏమవ్వాలి? ఉద్యోగం ఎక్కడ తెచ్చుకోవాలి? ఎలా తెచ్చుకోవాలి? ఎంతమందిని స్టార్టప్స్ పెట్టి ఎంతమందిని బిజినెస్లో పెట్టుకుంటారు? దిస్ ఇస్ సంథింగ్ ఏంటంటే సోషల్ ఈక్విలిబ్రియం మొత్తం షేక్ అయిపోతుంది. యూత్ మొత్తం అంతా కూడా చాలా అలజడికి గురవుతారు, ఆందోళనకి గురవుతారు. సో భగవంతుడి దయ వల్ల మీరు చెప్పింది జరగకూడదు. మీరన్న రూమర్స్ అది రూమర్ ఉంది. ఓకే సార్. సో గవర్నమెంట్ ఏమైనా రియల్ ఎస్టేట్ పైన ఆంక్షలు పెట్టే కొత్తగా అవకాశం ఉందంట? ఆంక్షలు అంటే ఇప్పుడు కొత్తగా ఆంక్షలు పెట్టక్కర్లా. మనకి తెలంగాణ వరకు ఆల్రెడీ మనకి అందరికీ తెలుసు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో హైడ్రాకి చాలా పవర్స్ ఇచ్చి ఎక్కడ చూసినా సరే నిన్న కాక మొన్న జరిగినటువంటి తెలంగాణ డికేడ్ ఆఫ్టర్ దానిలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్ లేఅవుట్స్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ లేకపోతే ఎక్కడ కామన్ పార్కుల్లో ఉండేటువంటి వాటిల్లో కట్టేస్తున్నటువంటి ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అట్లాంటి వాటిల్లో పొరపాటును కూడా మనం సొంత క్యాష్ పెట్టి కొనుక్కుంటున్న బ్యాంకులోని ఇవ్వకపోయినా పర్వాలేదని ధీమాగా కూడా అలాంటివి మాత్రం చేయకండి. అది మాత్రం నేను ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాను. అదే పెద్ద ఆంక్ష. తెలంగాణలో అలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి అదే పెద్ద ఆంక్ష. అది ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కాస్ట్లో ఆయన చేయబోతున్నారు అన్నారు మన సీఎం గారు. నేను కాకుండా మీటింగ్ జరిగింది జేఆర్సీ కన్వెన్షన్లో. ఇది ఇలా ఉచితే ఇంకా ఫర్దర్గా ఆంక్షలు అంటే తెలంగాణ గవర్నమెంటు ఈ పాటికే చెయ్యాలి. ఏదో ఒక మెజర్స్, వెల్ఫేర్ మెజర్స్ రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ తీసుకురావడానికి అంటే పెంపొందించడానికి వీళ్ళు సరళీకృతం చేసి అప్రూవల్స్ అన్నీ తొందరగా వచ్చేలా చేసి స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలు పెట్టి చేయిస్తే రెగ్యులేటెడ్గా ఉంటే అందరిలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నేను ఇవాళ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నా, నా పెట్టుబడికి భద్రత ఉంది. నేను ఎవరిని అడగాలి? ఎన్ని అప్రూవల్స్ చూసుకోవాలి? హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా, రెరా అప్రూవల్ ఉందా, తర్వాత హైడ్రాలో దీనికి క్లియరెన్స్, హైడ్రాలో దీనికి ఏమైనా ఉందా, రిస్క్ ఉందా, గతంలో ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా, గతంలో ఇక్కడ ఏమైనా ఇది ఉన్నాయా, ఇవన్నీ పూర్తి చేశాడు. ఇవన్నీ అందరికీ తెలియవు, ఎవరికీ తెలియవు. ఇవన్నీ మళ్ళీ వెరిఫై చేసుకోండి అంటే ఆ డేటా కూడా డైనమిక్గా మారిపోతుంది. కాబట్టి అలాంటి భయాందోళనలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కనుక రియల్ ఎస్టేట్ రంగం ఇంప్రూవ్ అవ్వాలంటే ఇవన్నీ సరళీకృతం చేసి ట్రాన్స్పరెన్సీ ఎక్కువ పెట్టి మనకందరికీ కూడా వెరిఫై చేసుకోవడానికి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టి అందరూ రంగనాథ్ గారు నాకు డైరెక్ట్గా అడగలేరు కాబట్టి ఏదో ఒక వాట్సాప్ నెంబర్ పెడితే ఆ వాట్సాప్ నెంబర్కి తెలుసుకుని మీరు కొనుక్కోదలుచుకున్నారు సార్, ఇది సేఫా, అన్ని క్లియరెన్సెస్ ఉన్నాయా, నా ప్రాపర్టీ నేను ఇది బలానా సర్వే నెంబర్లో బలానా దగ్గర కొనుక్కోదలుచుకున్నాను, బలానా బిల్డరు లేకపోతే బలానా అయినా ఏదో ఒకటి రాసి కొనుక్కుంటున్నాను అని చెప్పి రాస్తే 1 వీక్ తీసుకోండి, 10 days తీసుకోండి. ఒక టైం ఫ్రేమ్లో మీకు రిప్లై వస్తే మీరు ఎంత కాన్ఫిడెంట్గా కొనుక్కుంటారు? ఒక సామాన్యుడికి మీకు ఎలా ఉంటుంది? అది ఒక కళ. ఇల్లు కొనుక్కోవటం ఒక కళ, అవునా? అలాంటి ఇల్లు కొనుక్కున్నాక ఆ కళని ఏమవుతుందో అని ప్రతి రాత్రి టెన్షన్ పడే బదులు ఇలాంటిది మన దగ్గర ఉంటే ఎస్ దే నో ప్రాబ్లం. అండ్ అలాంటిది మనకి అథారిటేటివ్గా కాగితం మీద కూడా తీసుకోవాలి. మనకి ఈ రోజున ఏంటంటే ఈ ఏఏ వచ్చేసిన తర్వాత ఏది నిజమో ఏది మాయో తెలియని పరిస్థితి వచ్చేసింది, అవునా? సో అందువల్ల మనం ఏం నమ్మలేం. సో మన వాట్సాప్ వాడి వాట్సాప్ హ్యాక్ చేసి ఇచ్చాడేమో కన్ఫర్మేషన్ కూడా మనం అనుకుని ఫిజికల్గా కూడా మనం అన్నీ తీసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పరిస్థితులు ఏర్పరిస్తే ఖచ్చితంగా మళ్ళీ మన తెలంగాణ వరకు చెప్పుకోవచ్చు డెఫినెట్గా మళ్ళీ. ఎందుకంటే మనకు ఉన్నది హైదరాబాద్లో మీరు ఎప్పుడు చుట్టున్నారో, నేను 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నీకు కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇలాంటి ప్లేస్ అంటే ఈ వాతావరణం, ఈ క్లైమేట్, ఈ కల్చర్, ఎక్కడ ఈ ఫుడ్ డైవర్సిటీ, కల్చర్ డైవర్సిటీ ఏ విధంగా చూసినా సరే హైదరాబాద్ ఇది ది బెస్ట్ అనమాట. ఇన్ ఇండియా దేర్ ఇస్ నో అదర్ ప్లేస్. అంటే మన కమ్యూనల్ హార్మనీ కానీ ఏది చూసినా సరే హైదరాబాద్ ఇస్ బెస్ట్. సో చాలామంది ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు, ఇక్కడికి రీలొకేట్ అవుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ జనరేట్ చేయాలి. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది,
సో మీకు ఇంకా ఇల్లు కొనాలంటే తప్పన కూడా పెద్దగా ఉండదు. ఏదో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు పెంచాలి, వాళ్ళు పెరగాలి, ఇలాంటివి ఆలోచనలు ఉంటాయి కదా. సో ఒక ప్రైమరీ నీడ్ అయితే మీరు ఆల్రెడీ మెట్. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ తెప్పించాలి. అంటే ఫస్ట్ హోమ్ బయర్స్కి కానీ లేకపోతే బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్కి కానీ తెప్పిస్తే మళ్ళీ మన మార్కెట్ పుంజుకుంటుంది. అది నా ఉద్దేశం. ఓకే. సో సార్, కొంతమంది ఉంటారు, మేము హై రిస్క్ చేయాలనుకుంటున్నాం, మాకు హై రిటర్న్స్ కావాలి అనే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనుకోవచ్చు? అంటే మీరు తెలంగాణలోనే అంటున్నారా, మీరు తెలుగు రాష్ట్రాల్లో అంటున్నారా, లేకపోతే ఇండియాలో అంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లోనే. ఇండియాలో వద్దా? ఇండియాలో వద్దు కాదు. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఇప్పుడు చూస్తే డెఫినెట్గా అంటే నిష్పక్షపాతంగా నిస్సందేహంగా నేనైతే ఒకటే చెప్పగలను. మన 2వ రాష్ట్రం ఇప్పుడు ఏపీ చాలా డైనమిక్గా, చాలా ప్రోగ్రెసివ్గా, చాలా కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తుంది ఏపీ. సో ఇండస్ట్రియల్ పాలసీస్ కూడా చాలా లిబరలైజ్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే గ్రౌండ్ బ్రేకింగ్ దాకా విడిపోయింది అమెజాన్ డేటా సెంటర్ వైజాగ్లో అసలు అది చెప్పకుండానే అది జరిగిపోతుంది. ఐటీ క్యాపిటల్లా షేపప్ అయిపోతుంది. ఆల్రెడీ ఐటీ కంపెనీస్ చాలా ఉన్నాయి, ఇంకా కొత్త ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ లోకల్గా ఉన్నవే మనకి హైదరాబాద్లో లేవా అంటే హైదరాబాద్లో అవన్నీ ఉన్నాయి, అక్కడ లేవు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అక్కడికి పెడుతున్నాయి. ప్లస్ ఇక్కడ మనం అంత కైండ్ ఆఫ్ మనం కంఫర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ రేట్లలో మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, పెరిగిన రేట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు పొందొచ్చని వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. కంపెనీ లైక్ కాగ్నిజెంట్ వాళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నారు, టీసీఎస్ వాళ్ళు పెద్ద క్యాంపస్ కడుతున్నారు. వీళ్ళన్నీ జరుగుతున్నాయి కాబట్టి నాకు ప్రస్తుతం అయితే వైజాగ్ 2 ప్లేసెస్లో చూస్తే విశాఖపట్నం హాట్ డెస్టినేషన్. విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ అవకాశం ఉంది, ROA ఎక్కువ రాబోయే అవకాశం ఉంది. నెంబర్ 2 మనకి అమరావతి చుట్టుపక్కల ఎక్కడ పెట్టుబడి పెట్టినా అక్కడ చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 15,000 కోట్లు గ్రాంట్గా వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిబిఎన్ గారి గవర్నమెంట్ 15,000 కోట్లు గ్రాంట్గా వచ్చింది. సో అమరావతి క్యాపిటల్ నిర్మాణం చాలా శరవేగంగా పెరుగుతుంది. అక్కడ ఎన్జిఓలకి, అక్కడ హైకోర్టు కాలనీలు, అక్కడ ఎమ్మెల్యే ఎంపీ కాలనీలు అన్నీ కట్టిస్తున్నారు. సో ఇవన్నీ రూపుదాల్చేటప్పటికి అండ్ అమరావతి రోడ్డు కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో సింగపూర్ అని అనకపోయినా, సింగపూర్లా కాకపోయినా, అంత లెవెల్లో కాకపోయినా ఒక 50% వచ్చినా సరే అక్కడ రేట్లన్నీ కూడా 100% జంప్ అవుతాయి. సో ROA విషయంలో పెట్టుబడిదారులకు మాత్రం ఖచ్చితంగా ఈ స్పాట్స్లో బాగుంది. ఇదే కాకుండా ఈ మధ్య మీరు చూస్తే కొత్తగా రియల్ ఎస్టేట్లో రకరకాలైనటువంటివి మార్పులు వచ్చాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూసారనుకోండి, 3 తరాలకి అంటే మల్టీ జనరేషనల్ ఫ్లాట్స్ మీరు ఉండొచ్చు, మీ పేరెంట్స్ ఉండడానికి అక్కడ అనువుగా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కల్పించవచ్చు, మీ చిల్డ్రన్ ఆడుకునేందుకు అన్ని వసతులు కల్పించి మల్టీ జనరేషన్లు ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు దే డోంట్ లుక్ ఫర్ రిటర్న్స్ చూసుకునే వాళ్ళు వేరు, ఎండ్ యూజర్స్ వేరు. ఎండ్ యూజర్స్ ఇలాంటి వాటిలో చూసుకుంటే హ్యాపీగా మనం రిటైర్ అయిపోయాం, కృష్ణారామ అనుకుంటామో ఏదో మనం వీ వాంట్ టు బీ ఇన్ అవర్ ఓన్ వరల్డ్. చుట్టుపక్కల కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఆక్సిజన్ బాగుండాలి. మనకి ఇప్పుడు ఎంత ఆక్సిజన్ కొరత అయిపోయింది, ఢిల్లీతో అందులో కూడా రేసులో ఉన్నాం. సో ఎయిర్ క్వాలిటీ బాగాలేదు. సో అలా కూడా వాళ్ళందరూ కూడా సిటీ అవుట్స్కట్స్లో కొనుక్కొని హ్యాపీగా ఉండొచ్చు. అపార్ట్మెంట్స్ కానీ చిన్న ఇండిపెండెంట్ హౌసెస్ కానీ వాళ్ళు రిటర్న్స్ చూడరు, రిటర్న్స్ గురించి పెద్ద పట్టింపు ఉండదు, వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తారు. మీరు రిటర్న్స్ అన్నప్పుడు మాత్రం అటు వెళ్తాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి, నేను ఎంజాయ్ చేయాలి నా ఫ్రూట్స్ అన్నప్పుడు ఇటు వస్తాం తెలంగాణకి. సో ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ని చూస్తున్నాం. ఇప్పుడు రిటర్న్స్ ఇంకో రకంగా చూసారు, రిటర్న్స్ కావాలి బాగా. కొంతమంది యాదగిరిగుట్ట దగ్గర పెట్టి స్టూడియో అపార్ట్మెంట్స్లో పెట్టి మనకి ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేసి మెయింటెనెన్స్కి దే ఆర్ మేకింగ్ కొంత రిటర్న్స్ వస్తున్నాయి. అనుకున్న విధంగా రాకపోయినా కొంత అయితే రిటర్న్స్ వస్తున్నాయి. అదే తిరుపతి దగ్గర పెట్టిన వాళ్ళకి బ్రహ్మాండమైన డబ్బులు వచ్చాయి. ఒక వారం మనం వెళ్ళి ఉండొచ్చు, అక్కడ మిగతా వారాలన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేసి మనకి రిటర్న్స్ ఇస్తున్నారు. రెంటల్స్ మీకు కొత్తగా వచ్చింది ఇదంతా. సో ఈ విధంగా మనం కనుక రియల్ ఎస్టేట్ రంగంలో కనుక మనం ఆలోచిస్తే ఇంకా ఎందుకు ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీలో కనుక మనం 10 లక్షలు 15 లక్షలు ఇన్వెస్ట్ చేసినా మనకి ఒక నెలకి సరిపడా ఒక నెల మనకి ఇస్తారనమాట. ఆ నెలలో మనం కావాలంటే మొత్తం నెల వెళ్ళి ఉండొచ్చు, అది లెట్అవుట్ చేసి ఆ రెంటల్ మనకి షేర్ చేస్తారు. సో ఈ రెంటల్ షేర్ విధానాలు వచ్చి ఈ వర్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత
రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరికి అంటే వారి వారి అభిరుచులకి అనుగుణంగా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవాళ. మనమే అంతా కొనేసుకోవాలి ఫ్లాటు, మనకే కావాలని చెప్పి ₹1,00,00,000 పెట్టాలి లేకపోతే లేదని అనుకోకరు. అంత బడన్ లేదు. ఓకే 10 lakhs పెడతా, నాకు 1/10 షేర్ వస్తుంది, ఈ విల్ మెయింటైన్. నా 1/10 షేర్కి సెక్యూరిటీగా మొత్తం కాగితాలు అన్నీ ఇస్తారు. ఆ విధంగా వచ్చాయి. సో ఈ 2 రాష్ట్రాల్లో మనం చూస్తే మాత్రం ప్రస్తుతము రిటర్న్ ఓన్లీ ROI ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గా రిటర్న్స్ మాత్రమే అని వ్యాపార దృష్ట్యా కమర్షియల్ దృష్ట్యా చూసేటువంటి వాళ్ళకి మాత్రము మన వైజాగ్, అమరావతి. ఓకే, లేదు ఇండివిజువల్గా నేను నాకు ఒక మంచి అంటే క్లైమేట్లో ఆహ్లాదకరంగా అన్నీ ఉండాలి అనుకుంటే ఇలాంటి మల్టీ జనరేషన్ విల్లాస్, మల్టీ జనరేషన్ ఫ్లాట్స్, ఎఫోర్డబుల్ ఫ్లాట్స్ చుట్టుపక్కల శంషాబాద్, ఐ థింక్ మీ ఛానల్లో కూడా వచ్చినట్టుంది, బృందావనం అని చెప్పి బ్రహ్మాండమైనటువంటిది ఒక చక్కటి వెంచర్. సో హీ డూయింగ్ గ్రేట్ జాబ్ దేర్. సో అలాంటివి మనం కొని పెట్టుకుంటే పెట్టుబడి ఇప్పుడు యంగ్స్టర్స్ తీసుకున్నా రేపు రిటైర్ అయిన తర్వాత దట్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ యువర్ రిటైర్మెంట్ హోమ్, యువర్ వెల్నెస్ సెంటర్. ఇదే కాక అక్కడ మనకి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఒకవేళ మీరు మనం ఏం చెప్పలేము, ఇవాళ ఇండియన్స్ ఆర్ గ్లోబల్, ఎక్కడికి వెళ్తారో పిల్లలు ఏం చేస్తారో తెలియదు. సో ఆ దృష్ట్యా ఆలోచించి ఒకవేళ పిల్లలు అమెరికాలోనో ఎక్కడైనా ఉన్నా కూడా వాళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా యాక్సెస్ ఉండాలి, వాళ్ళు వచ్చి నన్ను కలవడానికి హ్యాపీగా ఉండాలి, నేను అక్కడికి దగ్గరగా వెళ్ళిపోవాలి, ఎమర్జెన్సీ దీనిలో వెళ్ళిపోవాలి అనుకున్నా. శంషాబాద్ లాంటి ప్లేస్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, బెంగళూరు హైవే నోన్ ఫర్ ఇట్. వచ్చినప్పుడు గ్రేప్స్ గిప్స్ అన్ని తోటలన్నీ వరుసగా ఉండేవి, అక్కడ రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకుంటుంటాడు. అంత అంటే అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు కడుతున్నారు. అలా చాలామంది డిఫరెంట్ కాన్సెప్ట్స్లో వస్తున్నారు. కాబట్టి మీ అవసరానికి, మీ ఆలోచనకి అనుగుణంగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు హ్యాపీ, తర్వాత జనరేషన్ హ్యాపీ. ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ ఆస్తులన్నీ మనమే అనుభవించాం కదా, మనం కొంతవరకే అనుభవిస్తాం, తర్వాత వాళ్ళే అనుభవిస్తారు. కాబట్టి అందరికీ తరతరాలుగా కూడా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలాంటి ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి కావాల్సినది ఏంటో, వాళ్ళ ఫోకస్ ఏమిటో చూసుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఊర్లీ ROI మీరు అడిగారు, పెట్టుబడి అడిగారు, నేను వైజాగ్ చెప్పాను. ఓకేనా? సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. సో అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది అంటే ఈ వార్తలు వినిపిస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వం అనేది భూముల విలువలు పెంచాలని అనుకుంటుంది అని. సో దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? అమ్మో, భూముల విలువ ఇప్పటికి చెప్తున్నా కదండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడే స్తబ్దత కూడుంది. భూముల విలువ పెరిగితే ఇంకా, అంటే భూముల విలువ పెరగడం వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇంకా మన మీద పెరుగుతాయి. బేసిక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి ఇవాళ ₹100 ఉన్నది వాడు భూమి విలువ పెంచితే అది 105, 110 అయిపోతుంది. 105, 110 అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంక్రీజ్గా అనమాట ఈ రేటు మనకి మళ్ళీ రిటర్న్ రూపంలో రావాలంటే ఇంకా ఎక్కువ టైం వెయిట్ చేయాలి. ఇవాళ 5 ఏళ్ళకి డబల్ అవుతుంది అనుకుంటే అప్పుడు 7 ఏళ్ళకి డబల్ అవుతుంది. వాళ్ళు పెంచేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు పెంచే అవకాశం ఉంది. అండ్ వింటున్న ప్రకారంగా, మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే మినిమం 20 to 50% దాకా రేట్లు, అంటే ఏవైతే కార్డ్ రేట్స్ అంటామో, ఏవైతే గవర్నమెంట్ రేట్ అంటామో, అలా మనం ఏదైతే దాన్ని సంభాషిస్తామో అలాంటివన్నీ కూడా 20 to 50% కనుక పెరిగితే ఇది డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి నెగటివే. రియల్ ఎస్టేట్కి డెఫినెట్గా ఇది నెగటివ్. ఇప్పుడు ఇంకా స్తబ్దతతో ఉన్నది, ఇంకా స్లో అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా బిఫోర్ ఇంక్రీజింగ్ అంత స్టీప్ ఇంక్రీజ్ కాకుండా ఏదో తప్పదు అనుకుంటే నామినల్ ఇంక్రీజ్ చేస్తే కొంత మేర నయం. ఓకే సార్, కొన్ని ఏరియాస్లో ఎకరం 100 కోట్లు, 2 అన్ని కోట్ల మీద పలుకుతున్నాయి. సో మేబీ దీనివల్ల ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ హైప్ అనేది క్రియేట్ అవుతుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనడానికి భయపడుతున్నారు. సో ఏది నిజం అనేది ఎట్లా? ఇది చాలా, అంటే మీరు అడిగితే చాలా మంచి ప్రశ్న. అయితే బబుల్ అంటాం అనమాట. బబుల్, ఆ బబుల్ ఫామ్ అయ్యింది. ఆర్టిఫిషియల్గా రేట్లు బాగా పెరిగిపోయాయి. అనుకున్న దానికంటే ఎక్కువగా కార్పొరేట్స్ వీటిని పెంచేశారు. ఎక్కడ వేలం వేసినా హండ్రెడ్స్ క్రోడ్స్లో మనకి ఎకరాలు వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి, ఏ రేటుకు ఎందుకు వెళ్తున్నాయి అన్నది మనకి ఎవరికి తెలియదు. సామాన్య మానవుడికి ఎక్కడ ఆ డేటా అందుబాటులో లేదు. వాళ్ళు ఎందుకు ఆ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి సామాన్య మానవుడు నన్ను అడిగితే వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా మనము చక్కటి ఎఫర్డబుల్గా ఉండి, ఇందాక మీరు ఏమన్నారు, ఇంకొక క్వశ్చన్లో మనం అనుకున్నాం, స్మాల్ టైం బిల్డర్స్, చిన్న బిల్డర్స్ ఏమైపోతారు? చిన్న బిల్డర్స్ అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు,
తర్వాత చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీస్ కడుతున్నాడు. వేలలో గేటెడ్ కమ్యూనిటీస్ కాకుండా ఒక అపార్ట్మెంట్లో కాంప్లెక్స్లో ఒక 250, 300 అలా కడుతున్న వాళ్ళు, 50 స్టాండర్లోని అపార్ట్మెంట్స్ కడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇవాళ పరిస్థితులను బట్టి వాడు స్తబ్దతతో ఉంది ఒకటి. నెక్స్ట్ పాపం వాళ్ళకి సెల్లింగ్కి కూడా అంత రీచ్ లేదు, వాళ్ళకి అంత బ్రాండింగ్ లేదు వాళ్ళకి. ఇవాళ ప్రతి వాళ్ళకి తెలిసింది ఏమిటంటే అంటే మై హోమ్ అంటే ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ చిన్న చిన్న బిల్డర్స్ ఎవరు తెలుసు? ఈ మై హోమ్లోనే కొనుక్కోవాలని ఎందుకు అనుకోవాలి? అంత రేట్ ఎందుకు పెట్టి కొనుక్కోవాలి? అంత పెద్ద సముదాయంలో ఎందుకు ఉండాలి? అలా అనుకోకుండా మేమంతా మరి స్టాండర్లోని అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళమేగా. కాలానికి అనుగుణంగా మనం ఎదిగాం కాబట్టి మనం వేరే వాటి మారాం. కానీ మేమంతా స్టాండర్లోన్ తోటి స్టార్ట్ చేసాం జర్నీ. సో ఆ విధంగా స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీరు అడిగిన దానికి నా ఉద్దేశంలో 5,000 రూపీస్కి కొల్లూరు మీకు ఐడియా ఉందా? ఎంత దగ్గర మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి విప్రోకి 20-25 మినిట్స్లో వచ్చేయచ్చు. 5,000 రూపీస్లో స్టాండర్లోనే కాదు గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా, అంటే క్లబ్ హౌస్, సెక్యూరిటీ, టవర్సు, 2-3 టవర్సు, లేకపోతే సింగిల్ టవర్లో అన్ని ఫీచర్స్ పెట్టి ఈ విధంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి కొల్లూరులో. గట్కేసర్ ఉప్పల్ నుంచి ఎంతో పెద్ద దూరం కాదు. మన పోచారం ఐటీ ఇన్ఫోసిస్ ఉంది, ఇన్ఫోసిస్ దగ్గర చాలా దగ్గర. అండ్ పొల్యూషన్ కూడా లేదు. స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. మీకు హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే స్కూల్స్ ఏదైనా మంచి స్కూల్ చెప్పండి, అవన్నీ అవుట్స్కట్స్లో ఉంటాయి. మన పిల్లలంతా రోజు 1 గంట పొల్యూషన్, వెళ్ళు జూబ్లీ నుంచి అక్కడికి వెళ్ళు, మాదాపూర్ నుంచి ఇక్కడికి వెళ్ళి, వాడు 1 గంట పొల్యూషన్లో తిరిగి మళ్ళీ 1 గంట పొల్యూషన్లో వెనక్కి వచ్చి వీడు చదవాలి. నీరసపడిపోతున్నాడు దీనికి, అర్థమైందా? ఆ ఎయిర్ క్వాలిటీ వల్ల. సో అందువల్ల అలాంటి ప్లేసెస్లో కనుక మనం ఇవాళ టార్గెట్ చేస్తే 5,000 రూపాయలకి ఓన్లీ 5,000 రూపీస్ ఎస్ఎఫ్టీ. 1200 ఎస్ఎఫ్టీ తీసుకుంటే 2 bedrooms, 1400-1500 తీసుకుంటే మనకి 3 bedroom వస్తుంది. 75 lakhs కొనేసుకోండి. బోల్డ్ అంత కనెక్టివిటీ ఉంది, మెట్రో ఉంది. మోడీ గారు 7 పాయింట్ ఫార్ములాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమన్నారు, ఉందిగా, అది కూడా ఉందిగా. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యి మనం హ్యాపీగా అలాంటివి కొనుక్కుంటే ఉప్పల్ దగ్గర కొనుక్కోండి, నాగోల్ దగ్గర కొనుక్కోండి, లేకపోతే మన ఎల్బీ నగర్ దగ్గర కొనండి. ఎల్బీ నగర్ నుంచి కర్మల్ ఘాట్ వైపు వెళ్ళారంటే, హయత్ నగర్ దగ్గరికి వెళ్ళారంటే 5,000. దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్. కాబట్టి నేనేది అంటే వేలం వెర్రిగా అందరూ, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అందరూ ఇలాంటి బ్రాండెడ్ ప్రోడక్ట్స్కే అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్ చూసి, మెట్రోలో వెళ్తూ ఆ హోర్డింగ్ అలా చూసి అదే కావాలి అని అనుకోకుండా చక్కటి క్వాలిటీతోటి లోకల్గా ఇప్పుడిప్పుడే అప్కమింగ్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇప్పుడిప్పుడే యంగ్స్టర్స్ 30-35 years బిల్డర్స్, ఎంతోమంది సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కాకుండా వాడు ప్యాషనెట్గా బిల్డింగ్ కట్టిస్తున్నాడు, గ్రీన్ కాన్సెప్ట్స్ కట్టిస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ విసిగెత్తి 4 కలిసి వాళ్ళు ఒక ఫరం ఫ్లోట్ చేసి వాళ్ళు కట్టిస్తున్నారు. గ్రూప్ బయ్యింగ్లో 20 మంది 30 మంది కలిసి అందరూ తలా ఒక 10 లక్షలు వేసుకుని ఎకరం కొనుక్కుని ఆ తర్వాత దానిలో కట్టుకోవడానికి మళ్ళీ బ్యాంకు లోన్లకి వాటికి వెళ్ళి టైఅప్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే నేను యాజ్ ఎక్స్ బ్యాంకర్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓకేనా? ఇలాంటివి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా ఐఎమ్ దేర్. నేను కూడా అందరికీ హెల్ప్ చేయడానికి రెడీ, జస్ట్ ఏ కాల్ అన్నమాట. సో అలాంటిది మంచి పని ఎవరైనా, ఇది ఒక 20 మంది కలవటం అంటే అది ఎంతో మంచి పని కదా. ఒక మంచి పనికి 20 మంది కలుస్తున్నారు, అండ్ అందరూ విన్నర్సే, అందరికీ గెయిన్ వస్తుంది. ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ తోటి మనం ముందుకు వెళితే సామాన్య మానవుడికి అందుబాటులోనే ఉన్నాయి. అండ్ మనం ఎప్పుడైనా హైదరాబాద్ని పోల్చుకుంటే మిగతా మెట్రోస్తో పోల్చుకోవాలి. ఏ మెట్రోలో కూడా హైదరాబాద్ కంటే తక్కువ రేటుతో ఫ్లాట్స్ ఎక్కడా లేవు. 25 kilometers ఇస్ నథింగ్. అది 25 kilometers కూడా మనం ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంకో మిస్టేక్ చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే 40 kilometers ఫ్రమ్ సిబిఎస్, 40 kilometers ఫ్రమ్ సెక్రటేరియట్. మీకు సెక్రటేరియట్ తోటి సంబంధం ఏంటి? మీరు పనిచేసేటువంటిది హైటెక్ సిటీ, మీరు పనిచేసే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లేకపోతే మీరు పనిచేసే చాంద్రాయణగుట్ట. అన్ని చోట్ల ఎంప్లాయ్మెంట్ రకరకాల డిఫెన్స్ వాళ్ళకి అందరికీ చాంద్రాయణగుట్ట వైపే కదా. డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్, డిఎల్ఆర్ఎల్ అన్నీ ఉన్నాయి అక్కడ, మిధాని అన్నీ ఉన్నాయి అక్కడ. అక్కడి నుంచి ఎంత దూరం అని చూసుకోవాలి, అర్థమైందా? అక్కడి నుంచి 10 kilometers అంటే మీరు వర్క్ ప్లేస్కి వచ్చి 10 kilometers నథింగ్, 10 kilometers హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉంటారు మీరు. ఆ విధంగా ఆలోచించాలి. డైలీ మనం అంటే మనం ఎక్కడ ఏ ఏరియాతో మనకు కనెక్ట్ ఉంది,
ఆ కరెక్ట్ ఉన్న ఏరియా దగ్గర మనం ఉంటే వీఆర్ సేవింగ్ సో మచ్ ఆఫ్ టైం, ఎనర్జీ, రిసోర్సెస్. తక్కువ పెట్రోల్లో వెళ్ళిపోతాం, మోడీ గారి ఆబ్జెక్ట్ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తుంటాం. అది అన్ని రకాలుగా. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రేపు రాబోయే మా పిల్లాడికి ఈగో డిఫెన్స్లో వాడికి చాలా సైన్స్లో, చాలా ఫిజిక్స్లో చాలా బాగుంది, మా వాడు అక్కడే జాబ్ చేయబోతున్నాడు అనుకుంటే ఇన్వెస్ట్ నియర్ దట్ ప్లేస్ ఆల్ ద సౌత్ సైడ్. అలా ఏఐలో బ్రహ్మాండమైన కంపెనీస్ వస్తున్నాయి, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ వస్తుంది. యూ ఇన్వెస్ట్ నియర్ శ్రీశైలం హైవే. ఎప్పుడో ఒకసారి మనం నల్గొండ పెళ్ళికి వస్తాం, లేకపోతే జూబ్లీహిల్స్లో ఎక్కడ ఏదో కన్వెన్షన్కి వెళ్తామో అనుకుంటే దాని గురించి మనం ఇన్ని కోట్లు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలమ్మా? సో నా 2 BHK కంఫర్టబుల్గా ఇవాళ 65-70 lakhsకి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కూడా దొరుకుతున్నాయి. ₹1,00,00,000 లోపల 3 BHK దొరుకుతున్నాయి. ఓకేనా? సో కాబట్టి మనము మన థింకింగ్ని అలైన్ చేసుకుని మార్కెట్లో బెస్ట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కొనుక్కుంటే మనకు బాగుంటుంది ప్రస్తుతం ఉండడానికి. మళ్ళీ ఇది శాశ్వతం కాదు. ఒక 10 ఏళ్ల తర్వాత మీ రిక్వైర్మెంట్స్ మారిపోవచ్చు, ఓ 20 ఏళ్ల తర్వాత మీకు రిటైర్మెంట్ రావచ్చు, ఏదైనా జరగచ్చు ఎట్లయినా. సో ఆ రోజున మళ్ళీ డైరెక్ట్గా ఆ రోజున మళ్ళీ ఆలోచించాలి. మా చిన్నప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మా చిన్నప్పుడు హ్యాబిట్స్ అంటే సెంటర్ అన్నమాట. హ్యాబిట్స్కి వెళ్ళాను, వచ్చాను, హ్యాబిట్స్ చూశాను అంటే అది చాలా గొప్పగా ఉండేది. ఆ హ్యాబిట్స్ ఇప్పుడు ఎవరు వెళ్ళటల్లా. నేనే వెళ్ళి ఎన్ని రోజులైతే తెలియదు నాకు. ఓకేనా? ఆ హ్యాబిట్స్ నుంచి కోటికి వచ్చాను, కోటి నుంచి ఆర్టీసీ క్రాస్ నుంచి అమీర్పేట నుంచి తర్వాత గచ్చిపూలికి వచ్చింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా దాటిపోయి కోకాపేట. ఇవాళ సెంటర్ ఆఫ్ ది సిటీ ఏది అని అంటే చాలామంది కోకాపేట చెప్తారు. కోకాపేటలో ఉండి కోటింగ్లో ఉద్యోగం చేసేవాడు ఎంత కష్టపడాలి, ట్రావెల్కి ఎంత కష్టపడాలి. సో అందువల్ల ఏంటంటే మనం చూసుకోవాల్సింది మన కంఫర్ట్ బట్టి, మనం చేసే ఆక్యుపేషన్ బట్టి, ఆర్ చేయబోయే ఆక్యుపేషన్ బట్టి, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ యాక్టివ్. వన్స్ యూ క్రాస్ అంతా అయిపోయింది, డిటాచ్మెంట్. ఓకే, అందరితోటి మనం డిటాచ్ అయిపోవాలి, మెంటల్గా ఫిజికల్గా డిటాచ్ అయిపోయి హ్యాపీగా ఉండాలి అంటే అప్పుడు ఈ అవుట్స్కట్స్లో వస్తున్నటువంటి ప్లేసెస్ అన్నీ, లోపలికి వెళ్తే నాగూర్లో హిందూ అరణ్యం అవన్నీ ఉంటాయి. అట్లా రకరకాలైనటువంటి ఎన్నెన్నో అంటే హైదరాబాద్లో ఇట్ ఈస్ ఆఫరింగ్ సో మెనీ ప్రోడక్ట్స్ అండ్ సో మెనీ ప్రోడక్ట్స్ ఎట్ సో లెస్ ప్రైసెస్ కంపేర్డ్ టు అదర్ ప్లేసెస్ అనమాట. అందువల్ల నేనంటే చెప్తానంటే మై హార్ట్ బీట్స్ ఫర్ హైదరాబాద్ అండ్ డెఫినెట్లీ హైదరాబాద్లో అందరికీ అవకాశం ఉంది. మీరు ఇక్కడ 20-25 వేలకి బతకచ్చు, 2.5 లక్షలు ఖర్చు పెట్టచ్చు. అది చాయిస్ ఈజ్ యువర్స్. మనం ఎలాగ ఏ స్కేల్లో మనం ఉండాలి, ఏ స్కేల్లో ఎలా ఉండాలి మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది మనం డిసైడ్ చేసుకుని మనకి తగ్గ ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలి. కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక ఇల్లు అయితే ఏర్పరచుకోవాలి. అప్పుడే పీస్ ఆఫ్ మైండ్. ఓకే. సో ఫైనల్గా మీరు ఇందాక యంగ్స్టర్స్ గురించి టాపిక్ తీశారు కాబట్టి, సో ఈ జనరేషన్ యంగ్స్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉందని మీరు అనుకుంటారు సార్? అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ వైపు వెళ్తున్నారా ఫస్ట్ థింగ్ కరెంట్ జనరేషన్. ఓకే, వీళ్ళందరూ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ చాలా వచ్చేసాయి. దే ఆర్ ఫస్ట్ స్పెండింగ్ వాట్, వీళ్ళ జేబులో ఉన్న ₹100 కాదు, ఫ్యూచర్ ఇన్కమ్ కూడా దే ఆర్ స్పెండింగ్. అది ఎలా పాసిబుల్ అంటారు? వీడు ఎక్కడో జాబ్ చేస్తారు, జాబ్లో చేరగానే క్రెడిట్ కార్డు కూడా వెళ్తారు, వాళ్ళు క్రెడిట్ కార్డు ఇచ్చేస్తారు. ఎప్పుడైతే జాబ్లో చేరతాడో, జాబ్లో చేరగానే ఎంప్లాయరు ఈ బలానా బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటారు. మీరు ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయగానే ఆ అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్తో పాటు మీకు క్రెడిట్ కార్డు ఎంత, మీకు కార్ లోన్ ఎంత అని చెప్పి వాళ్ళు అనకతారు. ఇంటి లోన్ అని చెప్పి కార్ లోన్ ఎంత అని చెప్తారు. సో వెంటనే వీడు ఏం చేస్తారు, కార్ లోను క్రెడిట్ కార్డు తీసుకుంటారు. ఈ కార్ లోన్లో ఒకసారి పడ్డారు అంటే అది ఇంకా అలాగా ఈఎంఐలు కట్టుకుంటూ పోతూ ఉండాలి. ఒక పక్కన ఈఎంఐలు, ఇంకో పక్కన దాని మెయింటెనెన్స్ ఖర్చులు తెలిసి తెలియకుండా అలా అలా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇట్స్ డ్రైనింగ్ యువర్ మనీ. సేవింగ్స్ ఎక్కడ ఉన్నవే సరిపోట్లే, ఇది అయిపోయింది. సరే ఇంకా తర్వాత క్రెడిట్ కార్డు మీద వచ్చేటువంటివి కూడా తీసుకుని అవి కూడా వీళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు. సో ఇంకా కొంతమంది పాతకాలపు చిప్ ఆఫ్ ఓల్డ్ బ్లాక్ అని, కొంతమంది పాతకాలపు ఇవి వీళ్ళ మీద పడి ఛాయలు పడి కొంతమంది మాత్రం మిగిలారు. రియల్గా చెప్పాలంటే సేవింగ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఆ సేవింగ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం ప్లాన్డ్గా ఉండి, కొంచెం ఆలోచించి,
లేకపోతే బికాజ్ ఇప్పుడు డబుల్ ఇన్కమ్ కదా, అందులో మళ్ళీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంత మేర కిడ్స్ లేకపోయినా ఎందుకు సేవ్ చేస్తున్నారో నాకు అర్థం ఉంది. ఇప్పుడు కిడ్స్ ఉంటే వీళ్ళందరికీ ప్రాసెస్ మనం నెక్స్ట్ సరే వాళ్ళ వాట్ ఎవర్ ఇట్ మీ, వాళ్ళ ఆ ఫేజెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆ కొనుక్కుంటున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మార్కెట్ కండిషన్స్ బట్టి ఏదైతే హిండ్రెన్స్ వస్తుందో, ఈ స్టాంప్ డ్యూటీ ఇంత హైగా ఉండటం చాలాసార్లు చెప్పడం జరుగుతుంటుంది. అరే బాబు, జెంట్స్ కంటే లేడీస్ ఆర్ మోర్ డిసిప్లైన్డ్. సో ఉమెన్కి అట్లీస్ట్ కన్సెషన్ ఇవ్వండి, ఓ 1% కన్సెషన్ ఇవ్వండి. 7.5 మెన్, ఉమెన్కి 6.5. బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్స్లో బ్యాంక్స్లో లోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళంతా కూడా 0.5% డిఫరెన్స్ ఇస్తారు. ఉమెన్కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీకు తెలియదేమో, ఈసారి కనుక్కోండి మీ బ్యాంక్ అని. సో ఆ విధంగా కరెక్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి, మీకు కూడా ఇప్పుడు ఇవాళ ఉమెన్కి కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి, మీరు కూడా మీ అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ కావాలి. ఉందా? ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా పెరిగింది కదా. సో మీ పేరు పెట్టడమే కాకుండా మీ ఒక్క పేరు మీదే ఉండేలాగా కూడా చేసుకోవచ్చు ప్రాపర్టీస్. ఈ విధంగా చేసుకోవాలంటే గవర్నమెంట్ షుడ్ కమ్ అవుట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కన్సెషన్ ఫర్ ఉమెన్. అది బేసిక్. నెక్స్ట్ మైండ్ సెట్ పిల్లల్లో కూడా అట్లీస్ట్ చూస్తున్న వాళ్ళైనా సరే, మనము ఏదైనా కార్ కావాలంటే బేసిక్ మోడల్ ఈజ్ ఎనఫ్. ఆయన చెప్పినట్టు ఎలక్ట్రిక్ వెహికల్ మావుద్దో ఏదో చిన్నది బేసిక్ మోడల్ ఎనఫ్. ఇస్తున్నారు కదా, మనకి ఎలిజిబిలిటీ ఉంది, వచ్చారు కదా అని చెప్పి పెద్ద లగ్జరీ కారు తీసుకుని కార్ ప్లీజ్ అంటే అన్లెస్ పుట్ టు యూజ్, మల్టిపుల్ యూజెస్ చేసి రాత్రులు ఎయిర్పోర్ట్కి తప్పితే కార్ ఈజ్ ఎ లయబిలిటీ. కార్లో ఇన్వెస్ట్ చేయడం కాకుండా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి, లేకపోతే మీకు ఏది అందుబాటులో ఉందో అలాంటి అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలోకి చేస్తే ఎసెట్ అనమాట ఇది. సో ఇట్ విల్ గ్రో విత్ టైం. ఎంత గ్రో అవుతుంది ఏంటి అనేది సెకండరీ, అసలు అంటూ గ్రో అవుతుంది. సో పడిపోదు వాల్యూ, ఓవర్ లాంగ్ టైం పడిపోదు. కాబట్టి అలాంటి ఎసెట్స్ అందరూ కూడా చేయాలి. ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి కాస్త మంది ఎవరైతే ఉన్నారో మనం అనుకున్న సేవ్ చేస్తున్న వాళ్ళు, మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఈ మార్కెట్ దృష్ట్యా ఇలాంటి మార్కెట్ ఉంది. సో ఇది చక్కగా ట్రంప్ గారు రాగానే డంప్ అయినాయి, స్టాక్స్ అన్నీ డంప్ అయినాయి. ఓకేనా? ఎంత వాల్యూస్ పడిపోయాయి. అంత ముందర ఎంతెంతో ఉండేది. ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇప్పుడు లేకపోతే హెచ్డిఎఫ్సి కానీ, స్టేట్ బ్యాంక్ కూడా మన 1000 రూపాయల లోపల కింద పడిపోయింది. అలా ఎన్నో బ్యాంకులు స్టాక్స్ పడిపోయినాయి, ఎన్నో మంచి మంచి ప్రోడక్ట్స్ పడిపోయాయి. కాబట్టి వాళ్ళంతా కూడా చాలా మటుకు షిఫ్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ కంటే దానిలోకి స్టాక్ మార్కెట్లోకి షిఫ్ట్ అవుతున్నారు. అండ్ లిక్విడిటీ అండ్ ఈజ్ ఆఫ్ సేల్స్ టక్క మన అలా అమ్మేయటానికి వీలు ఉంటుంది అని చెప్పి చాలామంది ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా యూత్ మాత్రం అడిగేది యూత్ గురించే కదా, యంగ్స్టర్సే కదా, యంగ్స్టర్స్ అంతా కూడా ఇప్పుడు షిఫ్ట్ అయిపోయి వాళ్ళు మ్యాక్సిమం మంది మాత్రం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యాడ్ గుడ్ కన్వర్జేషన్. అంటే మీరు కమర్షియల్గా ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించే కాకుండా జనరలైజ్డ్గా పబ్లిక్ గురించి, మైండ్ సెట్స్ గురించి, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది మీరు బాగా చెప్పారు. ఎందుకంటే నేను ఒక్కడే ఐ థింక్ ఈ గెస్ట్ స్పీకర్స్లో రియల్ ఎస్టేట్ ఒకటే కాదండి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. వెదర్ యూ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పటికైనా మన లైబిలిటీ, మనకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి గోల్డ్లో కొంత ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి అది కూడా సంవత్సరానికి 1 తులము, సంవత్సరానికి 1/2 తులము, 1/4 తులము, అలా అన్ని ఎసెట్స్ బకెట్స్లో గోల్డ్లో, సిల్వర్లో, రియల్ ఎస్టేట్లో, స్టాక్ మార్కెట్లో, ఫిక్స్డ్ డిపాజిట్స్లో. ఇది డిపెండింగ్ ఆన్ ఏజ్, డిపెండింగ్ ఆన్ వన్స్ ప్రొఫైల్. ఎప్పుడు వన్ సైజ్ అందరికీ ఇదే ఫార్ములా. ఇప్పుడు డేవిడ్ రియల్ ఎస్టేట్లో నేను ఇప్పుడు పెట్టకూడదు, ఈ ఏజ్లో పెట్టకూడదు, ఒక ఏజ్లో అది ప్రయారిటీ, ఈ ఏజ్లో పెట్టకూడదు. అట్లా ఏజ్ ప్రొఫైల్, మనకు ఉన్నటువంటి మ్యాచింగ్ లయబిలిటీస్ ప్రొఫైల్, పిల్లలు చదివించే ఏజ్లో ఆ పని చేయాలి, ఇప్పుడు వేరే పని, అట్లా ఆ విధంగా అనమాట ఇది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టాపిక్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అంటే మీరు అడిగిన క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్, డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినవి కానీ నేను అడిగిన క్వశ్చన్స్ కానీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యాయి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నేను అడిగిన ప్రశ్నలు కానీ సార్ చెప్పిన క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ అందరికీ ఉపయోగపడతాయి అని అనుకుంటూ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.